హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. బోడితలకు బొండు మల్లెలు పెట్టినట్టుందే వ్యవహారం అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. బాక్స్ ఆఫీస్ వద్ద రీ రిలీజ్ ట్రెండ్కి బ్రేక్ వేయడానికి రెడీ అయిపోయాడు మన విష్ణు అన్నయ్య. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. కన్నప్ప సినిమా రీ రిలీజ్కి ప్లాన్ చేసి ప్రశాంతంగా ఉన్న బాక్స్ ఆఫీస్ దగ్గర మహాసంగ్రామానికి తెరలేపాడు. అన్నకి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. ఏంటి సనంగా ఇప్పుడు బానే ఉన్నాంగా? బాగున్నాం అన్నందుకే వస్తున్నాడు. పనిలో పనిగా నువ్వు కూడా వచ్చేయి. పెద్ద పెద్ద స్టార్స్తో తీసిన ఈ సినిమాలో మన కన్నప్ప తప్ప అందరూ పెద్ద స్టార్సే. అదే మ్యాజిక్. డెవోషనల్ ముసుగులో కమర్షియల్ సినిమా చేశాడు. కొన్ని సీన్లు క్రోమ్లో కూడా దొరకవు మనకి. కన్నప్ప స్టోరీ మొత్తం 4 పేజీలో ఉంటుందని చెప్పాడు విష్ణన్నయ్య. దాంట్లో 3 పేజీలు జోబిలో పెట్టుకొని మిగతా 1 పేజీకి కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్టు సొంత పైత్యం రుద్దాడు. ఈ సినిమా చేయడానికి ఆ శివుడే పర్మిషన్ ఇచ్చాడని చెప్పిన విష్ణు అన్నయ్య ఆ శివుడికే సంబంధం లేకుండా ఈ సినిమా చేశాడు. ఓల్డ్ కన్నప్ప సినిమా చూస్తే మనకు తెలియకుండానే ఆ వరల్డ్లోకి తీసుకెళ్తుంది ఆ సినిమా. కానీ ఇక్కడ మనం బలవంతంగా వెళ్దామనుకున్నా సరే అడుగడుగున మంచు విష్ణన్నయ్య అడ్డుకుంటూనే ఉంటాడు. మన నేటివిటీకి 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది ఈ సినిమా. కాళహస్తి అడవుల్లో తీయాల్సిన కన్నప్పని న్యూజిలాండ్ సైడ్ కాలువల పక్కన గడ్డిలో తీశారు. ఇక్కడ కంట్రీనే మార్చారనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే, మురికి కాలువలో మూతెట్టినట్టే. ఇక్కడ కంట్రీతో పాటు కంటెంట్ని కూడా మార్చేశారు. కన్నప్ప భక్తుడిగా మారిన తర్వాత కదా మీ అందరికీ తెలుసు. ఆయన భక్తుడిగా మారకముందు చరిత్ర చూపిస్తానని, తనకు కూడా తెలియని చరిత్రని, గట్టిగా చెప్పాలంటే కన్నప్పకే తెలియని చరిత్రను చూపించాడు. భక్తి సినిమా అని చెప్పాడు, అదే కరువైంది దీంట్లో. ఆ హీరోయిన్తో విష్ణు అన్నయ్య చేసే రొమాన్స్ చూస్తే ఇది భక్తి సినిమానా లేక పొరపాటున అప్డేటెడ్ షకిలా సినిమాకు వచ్చామా అన్న డౌట్ వస్తుంది. మొత్తానికి బాక్స్ ఆఫీస్ని అతలాకుతలం చేశాడు. గోచి ఎగపట్టుకొని తలో దిక్కుగా పారిపోయారు జనాలు. ప్రభాస్ స్టార్డమ్, మోహన్ లాల్ అంగుళం, అక్షయ్ అంగుళం లాంటి స్టార్స్ క్రేజ్ని కూడా విష్ణు అన్నయ్య పవర్ ఓవర్టేక్ చేసింది. సినిమాకి బొక్కపడింది. సూర్ణం అన్నయ్య ఇన్స్పిరేషన్తో డే 1 ఇండస్ట్రీ హిట్ పోస్టర్ కూడా రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నాడు. మరి ఏమైందో ఏమో తెలీదు. ఆడియన్స్ మీద రివెంజో లేదంటే అప్పట్లో ఆడియన్స్కి అర్థం కాలేదనుకున్నాడో తెలియదు, కానీ మళ్ళీ రిలీజ్ చేస్తున్నాడు. అంటే కలేజే సినిమాని మనం ముందు గుర్తించలేదు, తర్వాత రిలీజ్ చేస్తే కల్ట్ క్లాసిక్ అంటున్నాం కదా. అలాగే కన్నప్ప కూడా అప్పట్లో అంత వాల్యూ ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తారేమో అని విష్ణు అన్నయ్య ఆరాటం. మొత్తానికి మర్చిపోయిన గాయాన్ని మళ్ళీ ఏలెట్టి గెలకబోతున్నాడు. ఫస్ట్ టైం రిలీజ్ చేస్తేనే పెద్ద కలెక్షన్లు లేవు, ఎలాగైనా కలెక్షన్లు రాబట్టుకోవాలనే ప్లాన్ అనుకుంటా. ఈసారి కరెంటు బిల్లులు కూడా రావు, ఇది కన్ఫర్మ్. థియేటర్ స్టాఫ్ తప్ప ఎవరు ఉండరు. ఎవరైనా సినిమా హిట్ అయితే రిలీజ్ చేస్తారు. యానివర్సరీ అని కూడా రిలీజ్ చేస్తారా? ఆల్రెడీ ఒకసారి భయపెట్టాడు కదా, మళ్ళీ ఎందుకు? పెట్టిన డబ్బులు రిటర్న్ వచ్చే వరకు రిలీజ్ చేస్తూనే ఉంటారనుకుంటా. సరే, రిలీజ్ చేస్తే చేశాడు. ఆయనున్న సీన్లన్నా డిలీట్ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. రిలీజ్కే ఎవడో పోలేదు, మళ్ళీ రిలీజ్ అంటున్నాడంటే ఆడియన్స్ని ఇప్పట్లో క్షమించేలా లేడు. రిలీజ్ చేసి ఆల్రెడీ ఒక తప్పు చేశారు, మళ్ళీ రిలీజ్ చేసి ఇంకో తప్పు చేయొద్దన్న QR కోడ్ పెట్టు, తలా కొంత పంపిస్తాం, దయచేసి రిలీజ్ చేసే సాహసం చేయొద్దు అని కాళ్ళ వేళ్ళ పడుతున్నారు మన ట్రేడ్ పండితులు. నేనైతే బుక్ మై షో డిలీట్ చేశా, మరి మీరు కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.